అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2024 ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటికీ కూడా దమ్ముంటే సింగిల్గా రండి, మా అన్న మగాడు, ముగ్గురు కలిసి రావటం కాదు, దమ్ముంటే సింగిల్గా రండి, మా అన్న పులి, ఏంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు పులి కడుపును కదండి పులి పుట్టాల్సిందే, మనుషులకు పులులు పుట్టరు కదా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉండి ఏపీసీసీకి ఆయన ఎన్ని పార్టీలతో జతకట్టాడండి? టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇవన్నీ. మరి రాజశేఖర రెడ్డి జత కట్టాడు కదా. మరి పులి 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 మగాడు 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 అంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి కడుపునే కదా జగన్మోహన్ రెడ్డి పుట్టింది, అంతే కదా. మరి రాజశేఖర రెడ్డి అనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డిని మీరు పార్టీలతో జతకట్టడం కాదు, దమ్ముంటే సింగిల్గా రావాలి అని ఇప్పుడు మాట్లాడండి రాజశేఖర రెడ్డి గురించి. ఆయన అంటే చనిపోయారు, ఆయన గురించి ఆయన తప్పుగా మాట్లాడకూడదు. కానీ మీరు ఇచ్చే ఎలివేషన్లు, మీరు ఇచ్చే చేష్టలు, మీ సెన్స్ లేనితనం, ఇంకా 39.6% మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లా సెన్స్ లేకుండా బతుకుతున్నారు కాబట్టి ఆయనకు అంత 39.6% వచ్చింది. కాకపోతే ఈ 39.6%లో ఈ సంవత్సరంలో వెలుగు చూసిన స్కాములు, లిక్కర్లో జరిగిన స్కాములు, ఇక ఫ్యూచర్లో జరగబోయే శాండ్ మీద జరిగే ఎంక్వైరీలు కానీ, మైన్స్ మీద జరిగే ఎంక్వైరీలు కానీ, భూముల మీద జరిగే ఎంక్వైరీలు కానీ, మీ యొక్క పార్టీ అధికారంలో ఉండగా మంత్రులు చేసిన అరాచకాల మీద జరిగే ఎంక్వైరీలు కానీ, ఈ అన్నిటినీ వెరసి ఈ 5 సంవత్సరాలు అయిపోయేలోపు ఆ 39లో ముందు 3 వెనక 9 ఖచ్చితంగా పోవటం అయితే గ్యారంటీ. మాట్లాడితే మగాడు మగాడు, మీ అన్న మగాడు కాదని మేము అన్నామా? ఇంకా పచ్చిగా మాడాలంటే మేము అనలా. మీ అన్నే అనుకున్నాడు సాక్షాత్తు మహిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని. మరి ఆయనకి ఆ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరో ఆ తాడేపల్లి ప్యాలెస్లో, వాళ్ళని అడగండి. అంతేగాని రాజకీయ పార్టీలు రెండు కలవటం అనేది రాజ్యాంగంలో ఉంది. అదేం కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకొచ్చి పెట్టింది కాదు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా మొన్న ఎలక్షన్కి. 2014లో కూడా కలిసే పోటీ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా. మీరేదో పైనుంచి కిందకు దిగి వచ్చినట్టు దమ్ముంటే మగాళ్ళు అయితే సింగిల్గా రావాలా? ఇప్పుడు పిచ్చికొక్క మీ ఇంటి ఎదురుకు వచ్చిందనుకో, మీరు ఒక్కళ్ళే వెళ్ళి దాన్ని కొడతారా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలుస్తారా దాన్ని కొట్టడానికి? మీరు ఒక్కళ్ళు వెళ్ళారనుకో పీకేస్తుంది, మీకు కూడా పిచ్చి ఎక్కుద్ది. అందుకని జాగ్రత్త కోసం అందరినీ పిలిచి, నలుగురిని పిలిచి దాన్ని తరిమి తరిమి కొట్టి చంపుతారు. అదే కదా జరిగేది పిచ్చికొక్కని. ఇప్పుడు అలాగే సమాజానికి పట్టిన చీడ, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టడానికి, దాన్ని గద్దె దించడానికి, దాని అహంకారాన్ని అనగొట్టడానికి 3 పార్టీలు కలిసినాయి. దాంట్లో తప్పే ఉంది? తప్పేం లేదు కదా. అసలు కలవటమే తప్పు అంటారు. మీరెవరు చెప్పడానికి? అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసినాయంటే సీట్లు తగ్గుతున్నాయి, ఆ సీట్లు వాళ్ళకి ఇవ్వకూడదు, ఈ సీట్లు వీళ్ళకి ఇచ్చుకోకూడదు, ఈ దీంట్లో మనం పోటీ చేయాలి, దాంట్లో మనం పోటీ చేయాలి అని చెప్పి ఇక్కడ నాయకులు కార్యకర్తలే కొట్టుకోవాలి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఏది అధినేతల మాటలు విని చంద్రబాబు గారి మాటకి, పవన్ కళ్యాణ్ గారి మాటకి ఈ విలువనిచ్చే కార్యకర్తలు సరే ఎలా చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అదే మేము పాటిస్తాం అని అధినేత మాటే శిరోధార్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ పనిచేశారు కదా. అసలు వీళ్ళందరికీ లేని నొప్పి మీకెందుకు చెప్పండి? ఈ పొత్తును విడదీయటానికి మీరు పడిన కష్టం నిజంగా ఎవరు పడి ఉండరు. ఈ పొత్తే లేకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి పడినంత కష్టం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఏ ఒక్క నాయకుడు పడి ఉండడు. కానీ ఫెవికాల్ బాండ్లాగా వాళ్ళు అతుక్కొని 151 సీట్ల అధికార మదాన్ని 11 సీట్లకు తీసుకొచ్చారు. వాళ్ళు మగాళ్ళు కాబట్టే 151 అని విర్రవీగి, నా ఎంట్రుక పీకలేరు అని విర్రవీగి, బోసడీకేకి అర్థాలు చెప్పి రచ్చరచ్చ చేసి రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో విపరీతమైన దారుణాలు చేసి, పట్టపగలు పీకలు కోసి, ఇన్ని చేసి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని అనగదొక్కాలి అనే ప్రయత్నాలన్నింటినీ ఈ కూటమి ప్రభుత్వం, ఏదైతే కూటమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పిచ్చి కుక్కని తరిమేశారు, అధికార మదాన్ని దింపేశారు, 151ని 11 చేశారు, ప్రతిపక్షం కూడా లేకుండా. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీరెవరు చెప్పడానికి కలవకూడదు, కలవాలి? అసలు గెలిస్తే మాకు ఇబ్బంది. 175లో మన నాయకులు పోటీ చేస్తారు కదా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారు,
అన్న మరి 21కి ఎందుకు ఒప్పుకున్నావు అన్న అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారు. అసలు బీజేపీ వాళ్ళకి సీట్లు ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి మాకు ఇంకా ఎక్కువ సీట్లు కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అనుకుంటారు. ఇల్లు కొట్టుకోవాలి, కానీ మీరెవరు ఆ మధ్యలో పానకంలో పుడకల్లాగా వచ్చి సింగిల్గా రండి, దమ్మున్న మగాళ్ళు అయితే రండి. రాజశేఖర రెడ్డి దమ్మున్న మగాడు కాక ఇన్ని పార్టీలను కలుపుకొని వచ్చాడా చంద్రబాబును 2004లో ఓడించడానికి? దీని ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. పిచ్చి పిచ్చిగా ఆలోచించబాండ్రా, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. నిజంగా మీ ఓడు అంత మగోడైతే, నిజంగా మీ ఓడు అంత పనిమంతుడైతే, నిజంగా మీ ఓడికి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలో తెలుసుంటే, నిజంగా మీ ఓడికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి అని తెలుసుంటే, నిజంగా అరాచకాలు చేయకూడదని తెలుసుంటే, ఎవరిని వ్యక్తిత్వ హననం చేయకూడదని తెలుసుంటే, అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించాలి, అవినీతి కోసం కాదని తెలుసుంటే, మీ ఓడికి ఎన్ని వచ్చాయిరా? 11 వచ్చాయనా? చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉంటారు ఎందుకు? కొంచెం మారండి. మారి సమాజం, రాజ్యాంగం, రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోండి. బావిలో బతక బాగంటారా, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? నమస్తే.